హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెసీ లాగ్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు మనము పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనము పన్నీర్ బటర్ మసాలా చేసుకుంటున్నాము. దానికి కావాల్సినవి పన్నీరు, కాజు, ఉల్లిగడ్డలు, టమోటాలు, పచ్చిమిర్చి, పెరుగు, బటరు, గరం మసాలా ఫ్రెండ్స్. మన దగ్గర ఏమేమి మసాలా గరం మసాలా అన్నీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ అన్ని కట్ చేసి చూపిస్తాను. టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఫస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాము. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డలనే సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇప్పుడు టమాటాలు కట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం టమాటాలన్నీ కట్ చేసుకోవాలి. టమాటాలన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాము. ఇట్లా మధ్య నుండి కాటు పెట్టుకుందాము. ఇవి కూడా పక్కన పెట్టుకుందాము. చూడండి, అన్ని ఇట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. తర్వాత దీంట్లో బటర్ వేసుకుందాము. ఈ బటర్ అంతా బాగా మెల్ట్ కావాలి. ఇప్పుడు బటర్ ఇట్లా మెల్ట్ అయినాక మనము ఫస్ట్ షాజీరా వేసుకున్నాము. బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, యాలక్కాయలు, చెక్క, లవంగాలు మొత్తం వేసుకున్నాము. మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అవుతుంటుంది. ఇవి కొద్దిగా వేగగానే మనము దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకున్నాము. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకున్నాము. ఈ ఉల్లిగడ్డలు కొద్దిగా వేగాలి. కొద్దిగా లైట్గా వేగాక మనం టమాటాలు వేసుకున్నాము. ఒక 2 నిమిషాలు వేగనిద్దాము.
చూడండి ఇలా బాగా వేగాక మనం ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి టమాటాలు వేసుకున్నాము. తర్వాత మనం సగం కప్పు కాజు తీసుకున్నాం కదా, ఇది వేసుకున్నాము. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం సాఫ్ట్ కావాలి, టమాటాలు బాగా మగ్గాలి. చూడండి ఇవి బాగా సాఫ్ట్ కావాలి, మగ్గాలి. ఇది ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెడదాము. ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను. పెరుగు తీసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనము ఫస్ట్ పసుపు వేసుకోవాలి, సగం స్పూను. కారం వేసుకోవాలి ఫ్రెండ్స్, 2 స్పూన్లు కారం పొడి. తగినట్టు ఉప్పు వేసుకొని నెక్స్ట్ 1.5 స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ 2 స్పూన్లు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది మనం బాగా కలుపుకోవాలి. ఇది మనం పెరుగులో బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది ఇలా బాగా కలుపుకొని మనం పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు మనము స్టవ్ మీద అవి పెట్టాము, 5 నిమిషాలు అనేది చూద్దాము. ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయినాయి. ఇది మనం చల్లగా అయినాక మిక్సీకి వేసుకోవాలి. చూడండి ఇవి బాగా మగ్గిపోయినాయి. మనం ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇవి బాగా చల్లగా అయినాక మనం మిక్సీకి వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకున్నాము. మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి దీన్ని. చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనము తాలింపు వేద్దాము. స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకుందాము. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకుంటా దీంట్లో. కొద్దిగా బటర్ వేసినాను, 2 స్పూన్లు. ఇప్పుడు మనం కొద్దిగా షాజీరా వేసుకున్నాము. చూడండి కొద్దిగా షాజీరా, ఇప్పుడు అది వేగింది కదా. ఇప్పుడు మనం దీంట్లో మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసుకుందాము. బాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఇది బాగా కలుపుకోవాలి.
ఉడకాలి. ఉడికినాక మనము కలిపిన పెరుగులో కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసాం కదా, ఇది వేయాలి. చూడండి అట్లా ఉడకాలి. ఇది ఆల్రెడీ వేయించినదే కాబట్టి తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇవి వేసుకుందాము. ఇప్పుడు ఎంత బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం వాటర్ వేసి ఉడికించుకుందాము. ఇందాక మనం మసాలా పట్టినాం కదా, అదే గిన్నె నుండి వాటర్ వేస్తున్నాను. తగిన నీళ్ళు వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ వేసుకుంటాను వాటరు. ఇది మనకు ఉడికితే దగ్గరకు అవుతుంది. ఇంకొంచెం వాటర్ వేస్తాను. ఇంకొంచెం వాటర్ పడుతుంది. వాటర్ వేసినాను. ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాం. మనం పన్నీర్ కట్ చేసుకోవాలి. దీనికి ఫస్ట్ సాల్ట్ వాటర్ తీసుకుందాము. కొంచెం నీళ్ళలో ఉప్పు వేసినాను. పన్నీర్ తీసుకొని ఇప్పుడు మనం దీనిను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న క్యూబ్ లెక్క కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని మనము ఇట్లా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకునే పన్నీర్ దీంట్లో వేసుకుందాము. ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసుకుంటే బాగుంటుంది. మామూలుగా వేయించుతారు కానీ అవి గట్టిగా ఉంటాయి. ఇట్లుంటే సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఉడికించుకున్నాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయిపోయింది. అన్నీ బాగా ఉడికింది. ఇప్పుడు మనము కస్తూరి మేతి వేద్దాం. తర్వాత కొద్దిగా బటర్ కూడా వేద్దాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పన్నీర్ బటర్ మసాలా రెడీ అయింది. మీరు ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోండి. చూడండి చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాము. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.